దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దినాన దేవుని యొక్క లేఖనాల్లో నుంచి మన యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శ్రమలను మనం ధ్యానం చేసుకుంటుండగా మరొక విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాము. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన శ్రమ పొంది ఆయన మరణించాడు. అయితే దేనికి ఆయన లోకానికి వచ్చి ఆయన శ్రమ పొంది మరణించాడన్న విషయాలు అనేకం మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే దినమందు మరొక విషయాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి ఆయన మన కొరకు శ్రమ పొంది మరణించడానికి కారణం ఏంటంటే మన పాపాలు తీసివేయటానికని చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఆ పాపాలు తీసివేయటానికి దేవుడు గొర్రె పిల్లను ఎంచుకున్నాడు అని చెప్తున్నాడు. అందుకొరకే యోహాను గారు రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయం 29వ వచనంలో అక్కడ యోహాను గారు యేసు ప్రభువును చూస్తూ ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యేసు ప్రభువును చూపించి తన శిష్యులకు చెప్పినట్టుగా మనకి ఇక్కడ రాయబడతా వచ్చింది. ఎందుకు యేసు ప్రభువారిని దేవుని యొక్క గొర్రె పిల్ల, లోక పాపాన్ని మోసుకొని పోయేటువంటి గొర్రె పిల్ల అని యోహాను గారు దాన్ని వివరించారని మనం గమనించినట్లయితే ఆ యొక్క యేసుక్రీస్తు వారికి దేవుని గొర్రె పిల్లగాని పిలువబట్టడానికి లేదా లోక పాపాన్ని మోసుకొని పోయే గొర్రె పిల్లని పిలువబట్టడానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉందా అంటే ఉన్నదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ గ్రంథము ఆది నుంచి చివరి వరకు కూడా తోట అనే విషయంతో ప్రారంభమవుతుంది, తోటతో ముగించబడుతుంది. అయితే ఇక్కడ ఈ తోటలో మొట్టమొదట మానవుల యొక్క రక్షణ కొరకు విమోచన కొరకు గొర్రెని దేవుడు బలిచ్చినట్లుగా మనకి రాయబడతా వచ్చింది ఆది కాండంలో. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా చివరిలో ఆ గొర్రె పిల్ల మన కొరకు వధించబడిందని ఆయన కూడా అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ గొర్రె పిల్లగా యేసుక్రీస్తు వారిని ఎందుకు ఆయన పోల్చి చెప్పాడు అని మనం చూస్తూ ఉన్నట్లయితే గొర్రె పిల్ల అనేది ఏంటయ్యా అంటే దాని యొక్క విషయంలోకి వచ్చినప్పుడు ఒక సంవత్సరం లోపల ఉన్న దానిని గొర్రె పిల్ల అంటారు, దాన్ని ల్యాంబ్ అంటారు అనమాట. గొర్రె పిల్ల అని మనకు బైబిల్ ఏం రాసిందంటే ల్యాంబ్ అని రాశాడు, ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ అన్నాడు. కారణం ఏంటంటే సంవత్సరం లోపల ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లని ల్యాంబ్ అని పిలుస్తారు. ఆ తర్వాత సంవత్సరం దాటినాక 2 సంవత్సరాలు ఉన్నటువంటి దాన్ని హబ్బేట్ అంటారట. ఆ తర్వాత నుంచి అది ముదిరిపోద్ది. అంతేకాకుండా ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో సంవత్సరం లోపల ఉన్నటువంటి ఆ ల్యాంబ్ అని పిలువబడేటువంటిది అది దేవునికి ఆ పాప రహితంగా కనపడతా ఉన్నట్లుగా మనకు రాయబడతా వచ్చింది. అంతేకాకుండా దేవుని యొక్క లేఖనాల్లో మనం జాగ్రత్తగా చూస్తున్నప్పుడు లోకంలో కూడా గొర్రె పిల్ల లేదా గొర్రె అనేటువంటిది ఏదయ్యా అని మనం చూస్తూ ఉంటే ఆ గొర్రె అనేది చాలా త్వరగా హానికి గురవుతూ ఉంటుంది. అది చాలా అమాయకత్వాన్ని కలిగినటువంటిదిగా ఉంటుంది అన్నమాట. అందుకొరకే యేసుక్రీస్తు వారికి దేవుని గొర్రె పిల్ల అని పిలవటం జరుగుతూ వచ్చింది. అయితే ఇక్కడ దేవుని యొక్క గొర్రె పిల్ల అని దేవుడు మనకి జ్ఞాపకం చేసినటువంటి ఆ మాటను మనం ఒకసారి చూస్తున్నట్లయితే ఆ గొర్రె పిల్ల అనేది సంవత్సరం ఉండాలని చెప్తున్నాడు. ఆ విషయాన్ని ఇక్కడ ఎందుకు యేసు ప్రభు వారు ఇక్కడ జ్ఞాపకం చేశారయ్యా అంటే ఆది నుంచి కూడా గొర్రె అనేటువంటిది బలి ఇవ్వటం అనేది మనం చూస్తూనే వస్తూ ఉన్నాము. ఆది నుంచి కూడా గొర్రె పిల్లని బలి ఇవ్వటం అనేది మనకి రాయబడతా వచ్చింది. మొట్టమొదట మానవుని యొక్క పాపానికి పరిహారం చెల్లించడానికి దేవుడు గొర్రె పిల్లని తీసుకొని ఆది కాండంలో ఆ ఏదెను తోటలో వధించాడు, దాని రక్తాన్ని చిందించాడు. అదే ప్రకారముగా గొర్రె అనేది దేవునికి బలిగా అర్పించబడతా ఉన్నటువంటి ఆ పశువుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడనమాట. ఆ తర్వాత మనం గమనించినప్పుడు హేబేలు అదే ఇచ్చాడు. ఆ తర్వాత నోవాహు దగ్గరకు వచ్చినప్పుడు నోవాహు కూడా అక్కడ గొర్రె పిల్లని మరి బలిగా అర్పించినట్లుగా అది దేవునికి ఇష్టమైనటువంటి సువాసన కలిగించినట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి రాయబడతా వచ్చిందనమాట. అలాగే మనం ఒక్కొక్కటిగా చూసుకుంటా ఉన్నప్పుడు గొర్రె పిల్ల అనేటువంటిది ప్రారంభం నుంచి కూడా గొర్రె పిల్లను బలిగా ఇవ్వటం అనేది మనకు కనపడతా ఉంది. ఆ తర్వాత అబ్రహాం వచ్చాడు. అబ్రహాం కుమారుని బలి ఇవ్వటానికి వచ్చినప్పుడు దేవుడు వద్దని చెప్పి ఆ యొక్క పొదలో మరి ఆ కొమ్ములు ఇరుక్కుపోయినటువంటి గొర్రె పిల్లను దేవుడు చూపించాడు. ఇలాగా ఆ ప్రారంభం నుంచి కూడా చివరి వరకు
మరి అనేకమైనటువంటి గొర్రెలు, గొర్రె పిల్లలు అనేవి దేవునికి బలివ్వబడతా వచ్చినాయి. మరి రాజు అయినటువంటి సొలొమోను దేవాలయాన్ని కట్టినప్పుడు కూడా అక్కడ 2000 గొర్రెల్ని దేవునికి బలిచ్చాడని రాయబడతా వచ్చింది. ఇలాగా అనేకమైనటువంటి గొర్రెలు అనేవి దేవునికి పాప పరిహారము నిమిత్తము మరి అర్పించబడతా వచ్చింది అన్నమాట. అయితే ఆ పాప పరిహార నిమిత్తము మరి దేవునికి గొర్రె పిల్లగా అర్పించబడతా ఉన్నది కనుక దేవుడు ఏమనుకున్నా అంటే ఆ పాప పరిహారం అర్పించబడతా ఉంటుంది ఆ గొర్రె లేదా గొర్రె పిల్ల అనేటువంటిది ఏం చేయబడతా ఉంది, అనేక రీతులుగా ప్రతిసారి కూడా ఇవ్వబడతా ఉంది. కాబట్టి దేవుడు ఇక గొర్రె పిల్ల అనే దాన్ని ఇవ్వద్దు అని చెప్పి దేవుడు దాన్ని ఆపటానికి ఏం చెప్పాడంటే, ఇదిగో నా కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి నేను గొర్రె పిల్లగా పంపించబోతున్నాను అని చెప్పాను. ఆ గొర్రె పిల్లగా పంపించబోతున్నాను అన్నాడు. ఆ గొర్రె పిల్లగా వచ్చినటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారు మన కొరకు ఆయన సకల మానవుల యొక్క పాపము నిమిత్తము పరిహారముగా అర్పించబడినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అందులో మనం జాగ్రత్తగా చూస్తున్నట్లయితే ఆ బలి పశువుని అర్పించినప్పుడు లేదా గొర్రె పిల్లని దేవునికి అర్పించినప్పుడు కొన్ని నియమాలు ఇచ్చాడు దేవుడు. వారికి పస్కా బలిగా విమోచన కార్యాన్ని జరిగించినప్పుడు ఇశ్రాయేలు అనేటువంటి తన పిల్లలు బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని విడిపించడానికి పస్కా బలిని ఆచరించమని చెప్పాడు. అక్కడ కూడా ఏం చెప్పాడు దేవుడు, ఏడాది గొర్రె పిల్లని తీసుకోవాలన్నాడు. ఆ గొర్రె పిల్ల నిర్దోషమైంది కావాలి, అది ఎలాంటి మరి రోగం లేకుండా ఉండాలి, అది ఎలాంటి మరి ఆ అంగవైకల్యం అనేది లేకుండా ఉండాలి. ఇలాగా అనేకమైనటువంటి విషయాలు దేవుడు అక్కడ వారికి జ్ఞాపకం చేస్తాడనమాట. అందుకొరకే మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు ఏడాది గొర్రె దాటిపోయిన తర్వాత ఏమవుతుందంటే, ఇందాక చెప్పినట్టుగా హగ్గెట్ అన్నాం కదా, హగ్గెట్ అంటే ఏంటంటే అక్కడి నుంచి ఏమవుతుందంటే అది వేరే గొర్రెలతో తిరగటం ప్రారంభిస్తుంది. అప్పుడు దాకా ఏడాది వరకు కూడా ఎలాగుంటుంది అంటే ఆ కాపరి ఎటు నడుస్తే అటువైపే దాని వెనకాల వారి వెనకాల నడుస్తూనే ఉంటుంది. అక్కడ నుంచి సంవత్సరం అయిపోయిన దగ్గర నుంచి మిగిలిన గొర్రెలతో జత కట్టడము అది కలిసి తిరగటం ప్రారంభిస్తూ ఉంటుంది అన్నమాట. అక్కడ నుంచి ఏమవుతుందంటే 2 సంవత్సరాలు అయిన కాడి నుంచి ఆ గొర్రె అనేది ఏమవుతుందంటే అది మెచ్యూరిటీకి వస్తుంది, అంటే అది పరిపక్వతలోకి వస్తుంది అనమాట. ఇంకా అక్కడ నుంచి ఏమవుతుంది, అది పక్కకు ఉంచబడుతుంది అనమాట. అనేకమైనటువంటి ఆ గొర్రెల యొక్క కాపరులు చేసే పని ఏంటంటే దానిని బ్రీడింగ్ కొరకు పక్కన ఉంచుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు ఏడాది గొర్రె పిల్ల అంటే నిర్దోషమైనటువంటిది, ఆ నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లని దేవుడు తీసుకోవాలని ఇశ్రాయేలుకి మరి యొక్క నిర్గమకాండంలో 12వ అధ్యాయంలో 3 నుంచి 5 వచనాల వరకు దేవుడు అక్కడ వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. ఆ నిర్దోషమైనటువంటి ఏడాది అయినటువంటి ఆ గొర్రె పిల్లను తీసుకోవాలి. ఆ గొర్రె పిల్ల దేవుని యొక్క మరి ప్రతిగా పాపాలు తీసివేయటానికి నిదర్శనంగా ఉన్నదని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. అందుకే అక్కడ మనం జాగ్రత్తగా చదవండి. అక్కడ మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లలైనను మేక పిల్లలైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. చాలు. ఇక్కడ ఏమన్నాడు, ఒక గొర్రె పిల్లని తీసుకోవాలని చెప్పాడు. ఆ గొర్రె పిల్లని తీసుకున్నాక ఏం చేయాలంట, అది నిర్దోషంగా ఉండాలని చెప్పాడు. అందుకొరకే మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు మరి పేతురు గారు కూడా మరి మొదటి పేతురు పత్రికలో 2వ అధ్యాయం నందు 21 నుంచి 23 వచనాల వరకు మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడ యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు అని జ్ఞాపకంగా, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనును అని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడనమాట. కనుక
ఇక్కడ ఏడాది గొర్రెపిల్ల అది నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల, అది ఎలాంటి రోగం లేనటువంటి గొర్రెపిల్లగా ఉండి అది దేవునికి అర్పించబడేదిగా ఉండాలి అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ యేసు క్రీస్తు వారు ఆయన 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవునికి ఆయన బలిగా అర్పణగా తనను తాను అప్పగించుకున్నాడు అనమాట. ఆ యొక్క గొర్రెపిల్ల ఎలాంటిదయ్యా అంటే పాపము లేనిదిగా అని చెప్పబడుతుంది. యవ్వన కాలంలోకి వచ్చింది కానీ పాపం అనేది లేకుండా ఉన్నటువంటి గొర్రెపిల్ల అది. ఆ గొర్రెపిల్ల మరి ఆ యొక్క పిలాతు దగ్గరికి తీసుకురాబడ్డప్పుడు యేసు ప్రభు వారు ఆ పిలాతు ప్రభువుని ప్రశ్నిస్తూ ఆయనతో మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, ఇదిగో వారు అనేకమైనటువంటి నేరాలు నీ మీద మోపుతున్నారు కదా, నీవేం మాట్లాడవా, వారు నీ మీద మోపేటువంటి నేరాలకి నువ్వు సమాధానం చెప్పవా అని చెప్పేసి ప్రభువుని అడుగునప్పుడు ఆయన మౌనముగా ఉండను అని మార్కు సువార్త 15:3-5 వచ్చిన వరకు మనకి అక్కడ రాయబడతా వచ్చింది. ప్రభువారు ఏ ఉత్తరం చెప్పలేదు, ఏ సమాధానం చెప్పలేదు కనుక పిలాతు ఆశ్చర్యపోయాడట. ఎందుకంటే ఒక దోషిగా ఎంచబడి ఒక న్యాయాధిపతి దగ్గర ఉంచినప్పుడు న్యాయాధిపతి అడుగుతూ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే ఏదో సమాధానం చెప్తారు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఏమీ మాట్లాడలేదట, ఆయన మౌనంగా ఉన్నాడని చెప్తున్నాడు. ఆయన మౌనానికి పిలాతు ఆశ్చర్యపడ్డాడట. ఆ తర్వాత మనం గమనిస్తూ ఉన్నప్పుడు బైబిల్లో రాయబడతా ఉంది కదా, ప్రభు అంటున్నాడు కదా, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రూపించగలడా అని అడుగుతా ఉన్నాడు. అంటే ఇక్కడ పాపము లేనివాడుగా నిర్దోషమైన వాడుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు కనుక దేవుడు ఆయనను బలిగా అర్పించడానికి ఆయన ఇష్టపడ్డాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన దేవుని గొర్రెపిల్లగా తీసుకురాబడ్డాడని యోహాను గారు చెప్పినటువంటి మాట ప్రకారంగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఏడాది వాడంటే ఆ పరిపక్వతలోనికి వచ్చేటువంటి ఆ వయసులో ఉన్నాడు. 30 సంవత్సరాల వయసులో ఉన్నాడు. 33-4 సంవత్సరాల వయసులోకి వచ్చాడు. 30 సంవత్సరాలకి అయితే ఆ తర్వాత ఏమైందంటే ఆయనలో పాపము లేదు, ఆయనలో పాపము లేదని చెప్పాడు. పాపం మాత్రమే లేకుండా ఉండకూడదు, బలిగా అర్పించబడేటువంటి ఆ గొర్రెపిల్ల ఎలా ఉండాలయ్యా అంటే అది సాత్వికంతో ఉండాలి. అది ఎప్పుడు కూడా తిరుగుబాటు చేసేదిగా ఉండకూడదు. ఆ యొక్క సాత్వికం అనేది దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనించినప్పుడు మరి యెషయా భక్తుడు కూడా యేసుక్రీస్తు వారి కంటే ముందుగా 750 సంవత్సరాలకు పూర్వమే ఆయన ప్రవచించినటువంటి వాడుగా మనకు రాయబడతా వచ్చింది. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 7వ వచనంలో ఆయన చెప్తున్నాడు కదా, అతడు దౌర్జన్యమునందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు వచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. గమనించారా? సాత్వికము మీక్నెస్ అంటాడు. అందుకని యేసుప్రభు వారు కూడా ఏం చెప్పారంటే సాత్వికులు ధన్యులు అని చెప్పారు. వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. సాత్వికం కావాలన్నారు. అందుకే మరలా మాట్లాడుతూ ప్రభు వారు చెప్తున్నాడు, నేను సాత్వికులను దీన మనస్సు కలిగిన వాడిని కనుక మీరు నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి అని చెప్తున్నాడు అన్నమాట. ఆయన సాత్వికుడైనటువంటి వాడు, దీన మనస్సు కలిగిన వాడు. ప్రవచనాల్లో కూడా ఆయన సాత్వికుడు దీన మనస్సు కలిగిన వాడని జకరియా ప్రవచించాడు. అదిగో నీ రాజు సాత్వికుడు దీన మనస్సు కలిగిన వాడై గాడిద పిల్లను ఎక్కి ఆయన ఎద్దకు వస్తున్నాడని ప్రవచించాడు. ఆయన సాత్వికుడైనటువంటి వాడు, దీన మనస్సు కలిగినటువంటి వాడు. గొర్రె యొక్క స్వభావం ఏంటంటే సాత్వికాన్ని కలిగి ఉంటుంది. అది దీనమైన మనస్సును కలిగి ఉంటుంది. ఆ గొర్రె పిల్లను చూసినప్పుడు ఎవరు కూడా దాన్ని ఏమి చేయాలంటే ఆలోచన ఉండదు. కనుక ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఆయన గొర్రె పిల్లగా మరి దేవుని యొక్క గొర్రె పిల్లగా ఎందుకు ఎంచబడ్డాడంటే ఆయన సాత్వికమైనటువంటి వాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన సాత్వికుడు. ఆ సాత్వికుడైనటువంటి వాడే దేవుని యొక్క గొర్రె పిల్లగా మానవుల యొక్క పాపాల నిమిత్తము నడిపించబడాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే ఆయన సాత్వికుడు కాబట్టి ఆయన అప్పగించుకున్నాడు. ఆయన బలిగా చేస్తున్నప్పుడు ఏం చేశాడు? ఆయన ఏమీ కూడా నోరు తెరవలేదట. అదిగో వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌనముగా ఉన్నాడు. బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రెలాగా మౌనముగా ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎందుకనంటే ఆయన ఏమీ పలకకుండా మౌనంగా ఉండిపోయాడు.
దాని అర్థం ఏంటంటే సాత్వికుడు అని జ్ఞాపకం చేస్తున్నారు. సాత్వికమైన వాడు కనుక దేవుని యొక్క గొర్రె పిల్లగా ఎంచబడ్డాడు. నిర్దోషమైన వాడు కనుక, పాపము లేని వాడు కనుక ఆయన దేవుని యొక్క గొర్రె పిల్లగా ఎంచబడ్డాడు. అందుకే మన జీవితాల్లో మనం చూసినప్పుడు ఒక్కడు కూడా నీతిమంతుడు లేదు, పాపము చేయనివాడు లేడు అని జ్ఞాపకం చేస్తున్నారు. మరి పాపము చేయకుండా దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశంలో నుంచి, పరలోకంలో నుంచి మనుషులను తొంగి చూసినప్పుడట ఒక్కడు కూడా లేడని చెప్తున్నాడు ఆయన. ఒక్కడు కూడా లేడు. అందుకొరకే భూమి మీద శాశ్వతమైనటువంటి ఒక పాప నివారణ కలుగు చేయాలని అనేకమైనటువంటి గొర్రె పిల్లలు అలాగా అర్పించడం కాకుండా ఒక శాశ్వతమైనటువంటి నివారణ కలిగించాలని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని దేవుని యొక్క గొర్రె పిల్లగా లోకానికి పంపించాడు. అందులో మొట్టమొదటి ఆయన మరి ఏడాది గొర్రె పిల్ల, అంటే యుక్త వయసులోకి వచ్చేటువంటి గొర్రె పిల్ల. ఆ తర్వాత ఆయన మరి ఏ పాపము లేనివాడుగా ఉన్నటువంటి వాడు, ఆయన నోట మరి ఏ కపటము కానీ పాపము కానీ లేదు అని జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎలాంటి వాడయ్యా అంటే ఆయన తనకు తానుగా అర్పించుకోవడానికి ఇష్టపడినటువంటి వాడు. దేవునికి అప్పగించుకునేటువంటి గొర్రెపిల్ల ఏం చేయబడాలంటే దానికి అప్పగించుకోవాలని మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము. పశువుల్ని వధించడానికి తీసుకెళ్ళేటప్పుడు ఆ తాడు పెట్టి లాగుతూ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాయి? వెనక్కి లాగుతూ ఉంటాయి, ఆగిపోతూ ఉంటాయి. కానీ బలవంతంగా లాక్కొని తీసుకెళ్తూ ఉంటారు బలుడిచ్చేటప్పుడు. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నాడు కదా, ఆయన తనకు తానుగా తండ్రి యొక్క చిత్తానికి ఇష్టపడినటువంటి వాడే ఆయనే బలి అప్పగించుకోవడానికి ఒప్పుకున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దాని కొరకే ప్రభు చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో నా యొక్క ప్రాణాన్ని పెట్టడానికి నాకు ఇష్టమైందని చెప్తాడు, దాన్ని తీసుకోవటానికి నాకు ఇష్టమైందని చెప్తున్నాడు. పెట్టే అధికారం నాకుంది, దాన్ని తిరిగి తీసుకునే అధికారము నాకుంది అని చెప్తున్నాడు. నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని పెడుతున్నానని చెప్పాడు ఆయన. యోహాను సువార్త 10వ అధ్యాయం ఉంది. ఆయన గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు. ఆయన తనకు తానుగానే ఆ ప్రాణాన్ని పెట్టాడు. అంతేగాని ఎవరో ప్రాణాన్ని పెట్టడానికి ఆయన బలవంతంగా ఆయన్ని లాక్కొని రాలేదు. ఆయన తనకు తానుగానే ప్రాణం పెట్టాడు. తనకు తానే తన సురక్షాన్ని తీసుకొని దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాడు అని జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఎందుకు దేవుని గొర్రెపిల్ల అంటే తనకు తానుగా దేవునికి బలిగా అర్పించుకోవటానికి ఆయన ఇష్టపడేటువంటి వాడుగా ఉన్నాడు కనుక ఆయన గొర్రెపిల్ల, దేవుని యొక్క గొర్రెపిల్ల. ఆయన ప్రాణం పెట్టే అధికారం ఆయనకు ఉంది, దాన్ని తిరిగి తీసుకునే అధికారము ఆయనకు ఉంది. ఆయన తన సొంతగానే తనకు తానే అర్పణగాను బలిగాను దేవునికి అప్పగించుకున్నాడు అన్నారు. తనకు తానే అప్పగించుకున్నాడు కనుక ఆ యొక్క ప్రభువారి యొక్క జీవితంలో దేవుని గొర్రెపిల్లగా ఎందుకు చేయబడ్డాడంటే ఆయన అప్పగించుకున్నాడు కనుక ఆయన దేవుని గొర్రెపిల్ల అని జ్ఞాపకం చేశాడు. ఎందుకని దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభువారిని ఎంచాడు దేవుడయ్యా అంటే ఆయన అప్పగించడం మాత్రమే కాదు, పాత నిబంధనలో ఎలాగైతే పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలికి రెండింటికి కూడా ఒకలాంటి నియమం చేయాలి. ఆ నియమం ఏంటంటే ఆ పాప పరిహారార్థ బలిగా తెచ్చినటువంటి ఆ గొర్రెను, మేకను, లేకపోతే ఆ ఎడ్డును ఏం చేస్తారట, అపరాధ పరిహారార్థ బలిగా తెచ్చినటువంటి దాన్ని తీసుకొని వచ్చి దాని మీద ఏం చేస్తారు, వారు చేతులు ఉంచుతారట. ఆ పాపం చేస్తున్న వాడు దాని మీద చేతులు ఉంచుతారు. చేతుల నుంచి ఏం చెప్తారంటే మా పాపములు నీ మీద మోపుతున్నామని చెప్తారు. ఆ పాపాలు ఆ గొర్రె పిల్ల మీద మోపి దాని మీద చేతులు ఉంచుతారట. అందుకొరకే యేసు ప్రభువుని కూడా ఆ బలిగా అర్పించడానికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన మీద పాపములు మోపారు. వారందరూ కూడా అందరి పాపముల నిమిత్తము ఒక మనుష్యుడు అప్పగించబడటం అనేది మనకెంతో మంచిదని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి కైప అనేవాడు చెప్పాడు. ఒక మనుష్యుడు అందరి పాపముల నిమిత్తము అర్పించబడటము ఎంతో మంచిది అని చెప్పాడు. కాబట్టి వాళ్ళ పాపాలన్నీ కూడా వారి మీద మోపి అందరూ అన్నాడు యేసును సిలువ వేయండి అని. ఇలా విడిపించాలనుకున్నాడు కానీ అందరూ ఏం చెప్పారు, ఆయనను సిలువ వేయండి.
అందరూ కూడా చేతులు ఎత్తేమన్నాడు, కేకలు వేశారు. ఆయనను సులువు వేయండి, ఆయన సులువు వేయండి అని వారు కేకలు వేశారు చెప్పినట్టు. దాని అర్థం ఏంటంటే వారందరూ కూడా వాళ్ళ చేతులు ఆ యొక్క గొర్రెపిల్ల మీద ఉంచాలని చెప్తున్నారు. దేవుని యొక్క గొర్రెపిల్ల అనేది పాపములు మోపబడినటువంటిది. మనుషులందరి పాపములు ఆయన మోపబడ్డ. అందుకని పౌలు గారు చెప్తుంటారు కదా, మన పస్కా గొర్రెపిల్ల ఆయనే అని 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. మన కొరకు వధించబడినటువంటి గొర్రెపిల్ల ఆయనే అని చెప్తున్నాడు. మన పాపములు మోసుకోవటానికి తీసుకెళ్ళటానికి వచ్చినటువంటి గొర్రెపిల్ల ఆయనే అని పౌలు గారు కూడా చెప్పాడు. అందుకని ఆ రోజు ప్రభువు చూస్తున్న యోహాను అంటున్నాడు కదా తన శిష్యులతో, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రెపిల్ల. వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకయ్యా అంటే అది నిర్దోషమైనటువంటి ఏడాది మగ గొర్రెపిల్ల, మగవాటిని ఇవ్వాలి. కారణం ఏంటంటే ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలుని దేవుడు విడిపించాడు. వారిని విడిపించినప్పుడు ఆయన చేసినటువంటి ఆఖరి సూచన లేకపోతే ఆఖరి అద్భుతం అంటే ప్రథమ సంతానాన్ని సంహరించు. అందుకొరకే దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో మొట్టమొదట ప్రథమ ఫలముగా ప్రథమ గొర్రెను తీసుకొని దేవునికి అర్పించాలి. వాడి యొక్క ఐగుప్తీయుల యొక్క ప్రథమ సంతానాన్ని సంహరించబోతున్నాను కాబట్టి మీ యొక్క ప్రథమ సంతానం అని కూడా నేను నాకు అర్పించవాలని చెప్పాడు. ఐగుప్తుల యొక్క ప్రథమ సంతానాన్ని దేవుడు తీసుకున్నాడు కాబట్టి ఇశ్రాయేలు ప్రథమ సంతానాన్ని దేవునికి అప్పగించుకోవాలి. మొట్టమొదట పుట్టినటువంటి పిల్లవాడిని, మగ పిల్లవాడిని మొట్టమొదట పుట్టినటువంటి మగ పశువు ఏదైనా సరే దేవునికి అర్పించాలి. దేవుంది అది. ఎందుకంటే ఐగుప్తులో ప్రథమ సంతానాన్ని ఆయన హరించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పినటువంటి మాట ప్రకారం దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించాడన్నాడు. ఇంగ్లీష్ అంటారు కదా, ద బిగాటెన్ సన్ అంటారు, ఏకైక కుమారుడు అంటారు. ప్రథమ సంతానమైనటువంటిది దేవునికి అర్పించబడాలి. ప్రతి మగపిల్లని దేవుడికి అర్పించాలి. వాళ్ళకి దేవుడికి ఇచ్చేయాలి. దేవుడికి ఇచ్చిన తర్వాత మనకు కావాలంటే దానికి 5 అంతలు ఇవ్వాలి, ఇచ్చి కొనుక్కోవాలి. ఇక్కడ దేవుడు ఎందుకు యేసు ప్రభువారిని దేవుని గొర్రెపిల్లగా ఆయన ఆహ్వానించి లోకానికి పంపించాడయ్యా ఆయన కుమారుడుగా అంటే ఆయన ప్రథమ సంతానం కనుక ప్రథమంగా వచ్చినటువంటి ఆయనను పాపుల కొరకు అప్పగించడానికి ఆయన లోకానికి పంపించాడు అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాం. అంతేకాకుండా ఆ బలిగా అర్పించబడేటువంటి ఆ పశువు ఏదైతే ఉందంటే గొర్రెపిల్ల, మేకపిల్లను కూడా ఇవ్వచ్చు, కానీ ఎక్కువగా గొర్రెపిల్లనే దేవునికి బలిగా అర్పించబడాలి. ఆ గొర్రెపిల్ల అనేది దేవుని యొక్క సన్నిధిలో సంపూర్తిగా అంగీకరించబడుతుంది. కనుక దేవుని యొక్క గొర్రెపిల్లగా యేసుక్రీస్తు వారిని ఆయన లోకానికి పంపించాడు. ఆయన లోకానికి పంపడం ద్వారా ఆయన యొక్క ఇష్టాన్ని అక్కడ నెరవేర్చినట్టుగా మనం చూస్తూ వచ్చాము. దేవుడు లోకానికి దేవుని యొక్క ఏక కుమారుడుగా వచ్చాడని లోకాసు వార్తలో మనకు రాయబడతా ఉంది, దేవుని యొక్క మొదటి సంతానం అని. అలాగే ఆయన రక్షకుడుగా వచ్చాడని పేతురు మొదటి పేతురులో 1వ అధ్యాయం 19వ వచనంలో మన కొరకు రక్తం కార్చడానికి వచ్చాడని మనకు రాయబడతా వచ్చింది. అంతేకాకుండా దేవుని యొక్క గొర్రెపిల్లగా ఆయన లోకానికి పంపించబడ్డాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. గొర్రెపిల్ల రక్తము చేత మనము విమోచించబడ్డాము అని హెబ్రీ పత్రికలో మనకి జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో 6వ వచనంలో కూడా ఆయన దేవుని యొక్క గొర్రెపిల్లగా ఆయన వధించబడ్డాడు. నువ్వు వధించబడ్డటువంటి వాడివి, నువ్వు అర్హుడవు అని చెప్పి ఆయనకి పాట పాడినట్టుగా మన ప్రకటన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధిలో ప్రతి దినము కూడా యాజకుడు ఇశ్రాయేలు పాపాల నిమిత్తము బయలుదేర్పించు ఉండేవాడు. సంవత్సరానికి ఒక్కసారి మనం చాలాసార్లు చెప్పుకున్నట్లుగా ఆ యొక్క
పాప పరిహారార్థ బలి, అటోన్మెంట్ డే అని చెప్పుకున్నాం. అదే ప్రాయశ్చిత్తపు దినం అని చెప్పుకుంటున్నాం. ఆ ప్రాయశ్చిత్త దినాన ఆ యొక్క యాజకుడు గొర్రె పిల్లను వధించి, పశువును వధించి దాని రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడనమాట. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారే ఆయనే తన రక్తాన్ని తీసుకొని దేవుని యొక్క సన్నిధిలోనికి ఆయన వెళ్ళినట్టుగా దేవుని యొక్క వాక్యం హెబ్రీ పత్రికలో మనకి 9వ అధ్యాయం ముందు మనం జ్ఞాపకం చేయబడతా ఉంది. అందువలన యేసుక్రీస్తు వారిని దేవుని యొక్క గొర్రెపిల్ల, ఆయన దేవుడు కోరుకున్నటువంటి గొర్రెపిల్లగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన వర్ణించబట్టం మనం గమనిస్తూ వచ్చాము. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుని యొక్క గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి సకల మానవుల యొక్క లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా చేయబడ్డాడు. ఎందుకనంటే ఆయన మరి ఎదిగినటువంటి వాడు, అంటే లోకంలో కలిసిపోయేటువంటి వాడు కాకుండా వయసుకు వచ్చినటువంటి ఏడాది గొర్రెపిల్లగాను, అది పాపము లేకుండా ఉన్నటువంటి గొర్రెపిల్లగాను ఉన్నటువంటి దానికి ఆ గొర్రెపిల్లగా ప్రభువారు పోల్చబడ్డారు. ఆయనలో పాపము లేదు, ఆయన వయసుకు వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన దేవునికి ఇష్టమైన వాడుగా కోరుకున్నటువంటి వాడుగా ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే మనం ప్రకటన గ్రంథంలో గమనించినప్పుడు 5వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ చివరికి ప్రకటన గ్రంథంలో రాస్తున్నాడు కదా, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్తున్నా అండి, ఆ ప్రకటన గ్రంథములో ఆ యేసుక్రీస్తు వారు దేవుని యొక్క గొర్రెపిల్లగా వధించబడ్డాడు కనుక అందరూ పాట పాడుతా ఉన్నదేమని, ఇదిగో నువ్వు యోగ్యుడవు, వధింపబడిన వాడవై నీ స్వరక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలో మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని ఉన్నావు అని పాట పాడుతున్నారు. అది పాట పాడి ఆ పుస్తకము ఆ గ్రంథాన్ని దేవుడు తీసుకొని దాన్ని విప్పుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా సంతోషించి ఈ దేవుని యొక్క గొర్రెపిల్ల అని ఆనందించారు. కనుక యేసుక్రీస్తు వారు ఆదిలో నుంచి కూడా చివరి వరకు కూడా ఆయన మన కొరకు పాపములు మోసుకొని పోవటానికి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్లగా వర్ణించబడ్డాడు. అందులో చక్కటి పాట పాడుతూ ఉంటాం, ఆదిలో వధించబడిన గొర్రెపిల్ల, అనాదిలో వధించబడినటువంటి గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారే. ఆ దినాన ఆదాము అవ్వలకు పాప పరిహారం చేసినటువంటి వాడు ఆయనే. అలాగే ఈ దినాన మనందరి కొరకు కూడా ప్రతి వంశంలోను ప్రతి జనాంగంలోను ప్రతి ఒక్క భాష మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలలోనూ దేవుని కొరకు జనులను కొని వారిని దేవుని దగ్గరకు తీసుకురావడానికి వధించమన్నటువంటి గొర్రెపిల్ల ఎవరయ్యా అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకొరకే మరి మత్తయి సువార్తలో ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఏమంటాడు, ఇదిగో అది అపోస్తుల కార్యాల్లో 20వ అధ్యాయం 28వ వచనంలో పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇదిగో మన కొరకు తన స్వరక్తమిచ్చి మనలను కొన్నాడు అని చెప్తున్నాడు. మన కొరకు తన స్వరక్తం ఇచ్చాడట, మనల్ని కొన్నాడట. కొని ఏం చేశాడంటే తన సొత్తుగా చేసుకున్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక అప్పుడే దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము దేవుని యొక్క సన్నిధిలో విమోచించబడాలి, పాప క్షమాపణ పొందాలి, విడుదల చేయబడాలి, దేవుని దగ్గరకు తీసుకురాబడాలి, దేవుని ప్రజలుగా దేవుని యొక్క సొత్తుగా దేవుని యొక్క వాగ్దానాన్ని లేదా దేవుని యొక్క వారసత్వాన్ని పొందేవారంగా మనం ఉంచబడాలంటే మన కొరకు
ఒక శాశ్వతమైనటువంటి ఆ యొక్క బలియాగం జరిగించబడాలి. ఆ శాశ్వతమైన బలియాగం జరిగించాలంటే నిత్యము వధించబడేటువంటి గొర్రెల యొక్క ద్వారా ఎప్పటికి కూడా ఆ శాశ్వతమైనటువంటి ఆ బలియాగం అనేది కాదు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకొరకే హెబ్రీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ 9వ అధ్యాయమందు 26 అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకోవటం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. హల్లెలూయా. ఏం చేస్తా అంట? అనేకుల కొరకు ఒక్కసారిగా యుగ సమాప్తి యందు తనను తానే బలిగా అర్పించుకోవటం వలన పాప నివారణ చేయటానికి ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను అని చెప్తున్నాను. దినదినం ఇంకా బలి కాకుండా దేవుని యొక్క గొర్రె పిల్ల ఒక్కసారే వధించబడుతుంది. రోజు మనం చేసిన పాపాల నిమిత్తము గొర్రెలు అప్పగించుకున్నారు పాత నిబంధనలో. కానీ యేసుక్రీస్తు వారు రోజు అర్పించవలసినటువంటి పాపముల కొరకు వధించబడినటువంటి గొర్రె కాదు, కానీ ఆయన అందరి కొరకు ఒకేసారి అర్పించి పాప నివారణ చేయటానికి వచ్చినటువంటి దేవుని గొర్రె పిల్ల అని ఇక్కడ దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందువలన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఆ ప్రాయశ్చిత్తాన్ని చేయటానికే దేవుని యొక్క గొర్రె పిల్లగా యోహోను గారి చేత ఆయన పిలువబడ్డాడు. ఆ పిలవటం ద్వారా ఆయన దాన్ని నిరూపించుకున్నాడు. ఆయన ప్రవచనాల్లో చెప్పబడ్డట్టుగా ఆయన కంటే ముందుగా 750 సంవత్సరాల పూర్వమే మరి యెషయా భక్తుడు ప్రవచించినట్టుగా, ఇర్మియా ప్రవచించినట్లుగా దేవుని యొక్క సన్నిధిలో మరి ఆ యొక్క వదకు తీసుకురాబడ్డటువంటి గొర్రె పిల్ల అని ఇర్మియా గ్రంథంలో కూడా 11వ అధ్యాయంలో 19వ వచనంలో మరి అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అలాగే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము 7వ వచనంలో వదకు తేబడినటువంటి గొర్రె పిల్లగా ఆయన్ని వారు వర్ణించి, ఆ గొర్రె పిల్ల ఎవరయ్యా అంటే దేవుని యొక్క గొర్రె పిల్ల. అందుకొరకే ఆ విషయాన్ని ఎరిగిన వాడైనటువంటి యోహోను గారు, పాత నిబంధన తెలిసినటువంటి యోహోను గారు ఆ దినాల్లో అనేకమైనటువంటి గొర్రె పిల్లలు బలిగా పడుతుంది కనుక అలాగా నిత్యము బలి ఇవ్వకుండా ఒకేసారి బలి ఇవ్వటానికి మన కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుని గొర్రె పిల్ల అని ఆ ప్రభువుని తన శిష్యులకి పరిచయం చేయటం జరిగింది. ఆ గొర్రె పిల్లే ఈ దినమందు మనందరి యొక్క పాప విమోచన కొరకు ఆయన ఆ సిలువలో వధించబడ్డాడు. ఆ యొక్క గొర్రె పిల్లని వధించినప్పుడు నిర్గమకాండంలో వారు ఏం చేశారు? ఆ నిలువు కొల్లకి అడ్డకర్రకి ఆ రక్తాన్ని రాశారు. మరి యేసు ప్రభువు చనిపోయినప్పుడు కూడా ఆ యొక్క నిలువు కర్ర అడ్డకర్ర ఆయన మీద మరి ఉంచడం జరిగింది. ఆ నిలువు కర్ర అడ్డకర్రగా ఉన్నటువంటి ఆ సిలువు మీద ఆయన వేలాడుతూ ఉన్నాడు. ఆయన 2 చేతులు అడ్డకర్ర కొట్టబడ్డాయి, కాళ్ళు నిలువు కర్రకి కొట్టబడినప్పుడు ఆ అడ్డకర్ర మీద కూడా నిలువు కర్ర మీద కూడా ఆయన రక్తము ప్రోక్షించబడింది. ఆ రక్తము ప్రోక్షించబడింది కనుక మరణం అనేది వచ్చినప్పుడు అందులో ఉంచి తప్పించబడటానికి, మరణ దూతను దాటించడానికి యేసుక్రీస్తు వారు మన కొరకు ఆ రక్తాన్ని కార్చారు అని చెప్తున్నారు. అందుకని పౌలు గారు చెప్పినట్టుగా యేసుక్రీస్తు వారు మన పస్కా బలి ఉన్నాడు అన్నారు. పస్కా బలి ఉన్నాడు. ఎందుకంటే ఆ మరణ దూత వచ్చినప్పుడు ఆ మరణ దూత రక్తాన్ని చూసి దాటి వెళ్ళిపోయింది. కాబట్టి పస్కా బలిని ఏమంటారంటే ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అంటారు. పాస్ ఓవర్ అంటే ఏంటి? మామూలుగా అర్థం చేసుకుంటే పాస్ ఓవర్ అంటే దాటి వెళ్ళిపోవటం. మరణ దూత వచ్చినప్పుడు ఏం చేస్తుందట? ఆ రక్తం ఉన్న ఇంటినల్లా దాటి వెళ్ళిపోయింది. అందుకొరకే ఇంగ్లీష్లో దానికి పాస్ ఓవర్ అన్నారు, దాన్ని పస్కా అన్నారు. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని గొర్రె పిల్లగా మన కొరకు వధించబడి ప్రతి వంశములోను, ప్రతి జనాంగంలోను, ప్రతి విధమైన భాష మాట్లాడే వారిలోను, ప్రతి ఒక్క తరములో నుంచి కూడా, యుగములో నుంచి కూడా వారందరినీ రక్షించడానికి
ఆయన లోకానికి వచ్చి దేవుని గొర్రెపిల్లగా ఆయన మరి వధించబడి మన కొరకు ఆయన మరి త్యాగాన్ని జరిగించాడు కనుక ఆ దినాన యోహోను గారు ఆయన చూసి గుర్తుపట్టి ఈయనే గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల కార్చిన రక్తము ఈరోజు మన మీద ప్రోక్షించబడింది కనుక ఆ యొక్క మరణదూత వచ్చినప్పుడు ఏమవుతుంది, మనల్ని దాటి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ పాసోవర్ యొక్క ల్యాంబ్ యొక్క రక్తం మన మీద ఉంది. ఇప్పుడు ఆ యొక్క బలి పశువుగా అర్పించబడినటువంటి గొర్రెపిల్ల, దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తం మన మీద ఉంది కనుక మరణదూత మనల్ని దాటి వెళ్ళిపోతుంది. అందుకన్నాడు వాడు మరణంలోనికి రాక మరణంలో నుంచి దాటి జీవములోనికి దాటించబడుతున్నాడు అని చెప్పాడు ప్రభు. మరణంలో నుంచి జీవములోనికి దాటించబడుతూ ఉన్నాడు. ఆ దాటించి మనలను ఆయన పిల్లలుగా చేసుకున్నాడు కనుక ఈరోజు మనం అందరం కూడా ప్రభువుని మహిమపరుస్తూ దేవుని గొర్రెపిల్లగా వచ్చిన ఆ ప్రభువారిని మనము జ్ఞాపకం చేసుకొని ఆయన మన కొరకు పొందినటువంటి శ్రమలను, ఆయన మన కొరకు పొందినటువంటి ఆ వేదన, బాధ, ఆ సమస్తమైనటువంటి దాన్ని బట్టి ప్రభువుని మనం మహిమపరుస్తూ ఆయన గణపరిచి ఆయన సన్నిధిలో దేవునికి ఆ స్తుతియాగాన్ని చెల్లిద్దాం. అందులో ఒక తల ఉంచుకొని, ప్రభా మా కొరకు మీరు లోకానికి వచ్చినటువంటి గొర్రెపిల్లగా ఉన్నారు, దేవుని గొర్రెపిల్లగా మా కొరకు మీరు వధించబడినటువంటి గొర్రెపిల్లగా చేయబడ్డారు. మీ రక్తము దేవా మా మీద ప్రోక్షించి మరణ దూత మమ్మల్ని దాటి వెళ్ళేట్టుగా చేసినందుకు మీ వందనాలు తండ్రి, మీ స్తోత్రాలు తండ్రి అని ఆ ప్రభువుని మహిమపరుద్దాం. అందరూ తల ఉంచి ప్రార్థన చేసుకుంటాము.